ప్రాణం కంటే ప్రభువుని ఎక్కువ ప్రేమించాడు. అలాంటి ఆత్మ మన ఒక్కొక్కరి మీద దేవుడు కుమ్మరించును గాక. ప్రవీణ్ గారు చనిపోయిన తర్వాత చాలా వీడియోస్ అంతే మునుపు పెద్ద ఎక్కువ చూడలేదు వాస్తవంగా. ఆయన దరిదాపుగా 3 సంవత్సరాల క్రితం ఒక చోట చెప్తూ, నాకు ప్రతిరోజు బెదిరింపు కాళ్ళు వస్తాయి, చంపేస్తావు నిన్ను, ప్రతిరోజు బెదిరింపు కాల్స్ వస్తాయి. ఆ బెదిరింపు కాల్స్ విని ఏనాడు భయపడి నేను ఇంట్లో కూర్చోలేదు. వెళ్తానే ఉంటాను దేవుని పని కొరకు. ఒకవేళ చావు వచ్చిందా, ప్రభు కొరకు హతసాక్షి అయ్యే అవకాశం వస్తే అట్టి మరణాన్ని ముద్దాడుతూ ఆహ్వానిస్తాను అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు రోడ్డు మీద బండేసుకొని రోడ్డు మీద వెళ్తున్నామంటే తిరిగి సాయంత్రం క్షేమంగా ఇంటికి వస్తామో లేదో చెప్పలేని పరిస్థితి. మీకు తెలుసు